హర్మూజ్ జలసంధి నుంచి 2 భారత నౌకలకు ముంబై పోర్టుకు చేరుకున్నాయి. ఖర్గో షిప్పులు పుష్పక్, పరిమల్ ముంబై పోర్టుకు చేరుకున్నాయి. వెస్ట్ ఏషియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న టైంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి నుంచి భారత షిప్పులకు పర్మిషన్ ఇచ్చింది. ఇరాన్ తాజా నిర్ణయంతో భారత ఆయిల్ ట్యాంకర్లు గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే అవకాశం లభించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరాగ్జీతో జరిపిన చర్చల తర్వాత టెహ్రాన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇరాన్ నిర్ణయంతో హర్మూజ్ జలసంధి నుంచి ఇండియన్ ఫ్లాగ్లతో వెళ్లే క్రూడ్ ఆయిల్ షిప్లకు పర్మిషన్ ఇవ్వనున్నారు. అటు అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేటు దీనిపై అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, ఇరాన్ నుంచి భారత షిప్లకు అనుమతి లభించినట్లుగా తెలుస్తోంది, మరేంటి వివరాలు? ఎందుకంటే ఎల్పిజి కొరతతో పాటు ఇటు పెట్రోలియం సంబంధించినటువంటి ఉత్పత్తులపైన కూడా తీవ్ర ప్రభావం అనేది కూడా పడింది. దాంతో హర్మూజ్ జలసంధికి సంబంధించి మూసివేత నిర్ణయంతో భారత్ సహా ప్రపంచ దేశాలు, అరబ్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేది కూడా తలెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి ఇటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో జరిపినటువంటి చర్చలు ఫలవంతమయ్యాయి. దానిలో భాగంగానే భారత్ కు సంబంధించిన 2 వెజిల్స్ ఈరోజు ముంబైకి చేరుకున్నాయి. మొత్తం 28 వెజిల్స్ పెర్షియన్ గల్ఫ్ రీజియన్ లో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తా ఉన్నారు. అయితే దానిలో భాగంగానే ఒక కీలక నిర్ణయం ఇరాన్ ప్రకటించింది. భారత జెండాలతోటి ఉండేటువంటి వెజిల్స్ ని హర్మూజ్ జలసంధి ద్వారా పంపించేందుకు అంగీకారం అనేది కూడా తెలిపింది. ఇతర దేశాలకు సంబంధించి ముఖ్యంగా అమెరికా కావచ్చు, అలాగే అమెరికాతో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఉన్నటువంటి వెజిల్స్ ని అనుమతించట్లేదు. వాటికి సంబంధించి ఇంకా ఆంక్షలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. బట్ భారత్ కు సంబంధించి మాత్రం భారత్ ఫ్లాగ్ తోటి ప్రయాణం చేసేటువంటి వెజిల్స్ ని విడుదల చేసేందుకు, ఆ మార్గం ద్వారా ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. దానిలో భాగంగానే 2 భారత్ కు సంబంధించినటువంటి వెజిల్స్ ఈరోజు ముంబైకి చేరుకున్నాయి. దాంట్లో కూడా భారీగా ఎల్పిజి కావచ్చు, అలాగే చమురుకు సంబంధించినటువంటి దిగుమతులు అనేది కూడా భారత్ చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ క్రైసిస్ కి సంబంధించి ఎల్పిజి విషయంలో కావచ్చు, అలాగే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిగతా భారత్ కు సంబంధించినటువంటి ఫ్లాగ్ తోటి ప్రయాణం చేసేటువంటి వెజిల్స్ ను కూడా విడుదల చేస్తాం, వాటిపైన ఎలాంటి దాడులు కూడా చేయబోమంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దిగుమతులు స్మూత్ గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ కు సంబంధించి దిగుమతులకు సంబంధించి పూర్తిగా ఆ హర్మూజ్ జలసంధి నుంచి భారత్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భారత్ కు సంబంధించి ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ కావచ్చు, అలాగే పెట్రోలియం సంబంధించినటువంటి మినిస్ట్రీ, దాంతో పాటు షిప్స్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ని సమీక్షిస్తున్నాయి. 24 గంటలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడంతో పాటు భారత్ కు సంబంధించినటువంటి నౌకలు, దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో ఉన్నటువంటి వెజిల్స్ అన్నింటినీ కూడా భారత్ కు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు.